హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గురు లెర్నింగ్ హబ్. ఆహ్, ఈ వీడియో మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఏంటంటే అడ్వాన్స్ టాపిక్స్ అనమాట. సో, లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఏమంటే పేమెంట్ డిసడ్వాంటేజ్ కాన్సెప్ట్స్. దాంట్లో 9 టాపిక్స్ ఏమేమి ఉన్నాయో అవి మనం డిస్కస్ చేసుకున్నాం కదా! మీరు ఈ వీడియో చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. అది లింక్ చేసి చూడండి. దాని తర్వాత ఈ వీడియో చూడండి. సో, దీంట్లో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏదంటే మెయిన్‌గా ఫస్ట్ టాపిక్ వచ్చేసి రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. అంటే మీకు ఎవరైనా సరే డిసడ్వాంటేజ్ చేయమని గాని, లేకపోతే ఏదైనా కంపెనీలో జాయిన్ అయినప్పుడు మీ మేనేజర్ గాని, టీమ్ లీడ్ గాని డిసడ్వాంటేజ్ చేయమని మీకు ఒక టాస్క్ ఇచ్చినట్లయితే, సో, డిసడ్వాంటేజ్ టాస్క్ చేసే ముందులో మనం ఏ టైప్ ఆఫ్ ఇన్‌పుట్స్ మనం తీసుకోవాలనేది ఇది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే. సో, ఆ టాపిక్స్ ఇక్కడ మనం డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ స్లైడ్ చూడండి. సో, ఇక్కడ చూడండి రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. సో, ఇక్కడ 9 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్‌పుట్స్ మనం తీసుకోవాలండి. సో, దాంట్లో ఏంటంటే ఇది ఫస్ట్ వచ్చేసి బిజినెస్ టైప్. సో, ఎవరైనా మీకు డిస్మాంటిల్ చేయమని మీకు అది టాస్క్ ఇచ్చినట్లయితే బిజినెస్ హెడ్ గాని, లేకపోతే మేనేజర్ గాని ఎవరైనా సరే మీకు డిస్మాంటిల్ చేయమని మేము వర్క్ ఇచ్చినట్లయితే మీరు ఫస్ట్ దానికి ఏ టైప్ ఆఫ్ బిజినెస్ అనేది మీరు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. సో, ఈ ఇన్‌పుట్స్ బేస్ చేసుకొని మాత్రం మనం డిజిటల్ మార్కెటింగ్ చేసినట్లయితే మనకి ఈజీగా అవుతుంది. సో, ఇవి ఏమైనా చూద్దాం మనం. ఫస్ట్ బిజినెస్ టైప్. వాళ్ళు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ అనేది మనం చూడాలి. అంటే ఇలా ఎడ్యుకేషన్ ఇండస్ట్రీయా? లేకపోతే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగా, వేర్ హౌస్ డిఫరెంట్ డిఫరెంట్ లాజిక్స్ అని ఉంటాయి కదా! సో, ఏ టైప్ ఆఫ్ బిజినెస్ అనేది మనం ఇక్కడ ఫైండ్ ఔట్ చేయాలి. సో, అలా ఫైండ్ ఔట్ చేయడం వల్ల సో, మనం ఎవరిని టార్గెట్ చేయాలో ఒక ఐడియా వస్తుంది. సో, దాన్ని బేస్ చేసుకొని మనం ప్లాన్ చేసుకోవచ్చు. దీంట్లో ఈ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్‌లో సెకండ్ స్టెప్ ఏంటంటే బిజినెస్ స్టేటస్. సో, వాళ్ళ బిజినెస్ ఏ స్టేటస్‌లో ఉంది. సో, స్టార్టింగ్ స్టేజ్‌లో ఉందా? మీడియం స్టేజ్‌లో ఉందా? లేకపోతే అడ్వాన్స్ లెవెల్‌లో ఉందా? మంచి ప్రాఫిట్‌లో ఉందా? లాస్‌లో ఉందా? ఓకే. యావరేజ్‌గా ఉందా? సో, వాళ్ళ స్టేటస్ ఎలా ఉంది? సో, వాళ్ళకి ప్రాఫిట్ ఎలా ఉంటుంది? వాళ్ళు ఎంతవరకు ఇన్వెస్ట్‌మెంట్ చేయగలుగుతారు? ఓకే. వాళ్ళ లాంగ్ టర్మ్ గోల్ ఉందా? షార్ట్ టర్మ్ గోల్ ఉందా? సో, ఇలాంటి ఇన్‌పుట్స్ మనం గ్యాదర్ చేసుకోవాలి. సో, ఇలా గ్యాదర్ చేసుకున్నట్లయితే మనకి ఒక ఐడియా వస్తుంది. సో, ఎక్కడ ఎవరిని టార్గెట్ చేయాలో మనకి ఐడియా వస్తుంది. ఓకే. మనకి థర్డ్ పాయింట్ వచ్చేసరికి బిజినెస్ లొకేషన్ ఉంటుందండి. సో, ఈ బిజినెస్ లొకేషన్‌లో ఏంటి అంటే, ఏ లొకేషన్ మనం టార్గెట్ చేయాలి? సో, లొకేషన్ బేస్ చేసి కూడా మనకి వాళ్ళకి లీడ్ జనరేషన్ గానీ, ఇన్‌కమ్ గానీ వస్తుంది. అంటే మేజర్ సిటీస్‌లో వన్ టైప్ ఆఫ్ మనకి ఇన్‌పుట్ వస్తుంది. ఐ మీన్ లీడ్స్ వస్తుంది. మీడియం రేంజ్ సిటీస్‌లో అయితే ఒకలాగా ఉంటుంది. అండ్ స్మాల్ మండల్స్ గానీ, స్మాల్ విలేజెస్ గానీ వన్ టైప్ ఆఫ్ బిజినెస్ వస్తుంది. సో, వాళ్ళు లొకేషన్ బేస్ చేసుకొని గూడా మనకి లీడ్స్ అనేది టార్గెట్ చేయాల్సొస్తుంది. మెయిన్‌గా మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏం చేస్తాయంటే, మెయిన్ టార్గెట్ బేస్ చేసుకొని వాళ్ళు లీడ్స్ జనరేట్ చేస్తారు. అంటే ఒక మేజర్ సిటీలో ఉంటే ఇంకో మేజర్ సిటీకి టార్గెట్ చేసుకుంటది. సో, వాళ్ళకి మల్టీ బ్రాంచెస్ ఉంటే మల్టిపుల్ సిటీస్‌ని టార్గెట్ చేస్తూ ఉంటది. లేదా ఒకటే సిటీలో ఉంటే వాళ్ళ సరౌండింగ్స్‌లో మాత్రమే అనుకుంటే ఆ లొకేషన్‌లోనే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్‌ని సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. సో, ఈ లొకేషన్ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. సో, దీంట్లో మనకి థర్డ్ టాపిక్ వచ్చేసి ఫినాన్షియల్ స్టేటస్. సో, ఆ కంపెనీ యొక్క ఫినాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది? ప్రాఫిట్‌లో ఉందా? లాస్‌లో ఉందా? అది మనం ఫైనలైజ్ చేసుకోవాలి. వాళ్ళకి మనకి పేమెంట్ చేయగలుగుతారా? వాళ్ళకొచ్చిన ప్రాఫిట్‌లో నుంచి మనకిస్తారా? లేకపోతే వాళ్ళకి ఆల్రెడీ ఇన్వెస్ట్‌మెంట్ ఆల్రెడీ ఉందా? ప్రాఫిట్‌తో సంబంధం లేకుండా మనకి ఇన్వెస్ట్‌మెంట్ చేయగలుగుతారా? డిజిటల్ మార్కెటింగ్ టీమ్‌కి ఇవ్వగలుగుతారా? లేకపోతే ఫ్రీలాన్సింగ్ ఇవ్వగలుగుతారా? ఈ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. అండ్ డిస్ట్రిబ్యూటర్ టీమ్‌కి ఇవ్వగలుగుతారా సాలరీస్? అండ్ వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ స్టేటస్ ఉంది. సో, దీన్ని బేస్ చేసుకొని కూడా మనం డిజిటల్ మార్కెటింగ్ యాక్టివిటీస్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మనకు ఒక బడ్జెట్ ఇస్తే, ఆ బడ్జెట్ మనకి సరిపోతుందా? తక్కువ అవుతుందా? ఓకే. ఫ్యూచర్‌లో వాళ్ళు ఇంకా బడ్జెట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? సో, ఇవన్నీ మనం కన్సిడర్ జేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకు యూజ్ ఏంటంటే, ఏ ప్లాట్‌ఫార్మ్‌లో ఎంత బడ్జెట్ అలొకేట్ చేయాలో, ఎంత ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి, ఎంత డ్యూరేషన్‌లో చేయాలి అనేది మాకు ఐడియా వస్తుంది. సో, లిమిటెడ్ బడ్జెటా? ఓపెన్ టు ఎక్స్‌పెన్సివ్ బడ్జెట్ అలా కొన్ని ఉంటాయన్నమాట. కొన్ని కేటగరీస్ ఉంటాయి. సో, అలా వాళ్ళకి చేయగలుగుతారా? లేదా? అన్నది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మోస్ట్‌లీ బిగ్ కంపెనీస్ ఇన్వెస్ట్‌మెంట్ పెడుతుంది. వాళ్ళకేం ప్రాబ్లమ్ ఉండదు. బట్ మీడియం స్కేల్ బడ్జెట్ ఇండస్ట్రీస్ ఉంటాయి. మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయి కాబట్టి, వాళ్ళు పెట్టేటువంటి ఇన్వెస్ట్‌మెంట్ ఒక లిమిటెడ్ ఉంటుంది. ఇంతవరకే ఉంటుంది. నాకు ఇంతలోనే ఇన్ని లీడ్స్ కావాలి. ఇంతలోనే నాకు సేల్స్ క్లోజ్ అవ్వాలి. ఒక్కొక్కటి మనకి వాళ్ళు
సెట్ చేస్తారనమాట. సో, ఆ టైప్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేటస్ కూడా మనం ఫైనలైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చి బిజినెస్ ఎక్స్‌పెక్టేషన్స్. సో, బిజినెస్ ఎక్స్‌పెక్టేషన్స్ డిఫరెంట్‌గా ఉంటుందండి. ఎలా అంటే కొంతమందికి లీడ్స్ కావాలి, కొంతమంది రెవెన్యూ కావాలి, కొంతమంది సైట్ విజిట్స్ కావాలి. ఐ మీన్ వెబ్‌సైట్ విజిట్స్ కావాలి, కొంతమంది బ్లాగ్ రీడింగ్స్ కావాలి, కొంతమంది డౌన్‌లోడ్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా యూట్యూబ్ ఛానల్స్‌కి కావాలనుకుంటే వాళ్ళకి వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ వ్యూస్ కావాలి. అండ్ ఎవరికైనా కంటెంట్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి కంటెంట్ డౌన్‌లోడ్స్ కావాలి. రీటైల్ అయితే సేల్స్ కావాలి. ఓకే. ఏదైనా థర్డ్ పార్టీ అయితే వాళ్ళకి లీడ్స్ కావాలి. సో, వాళ్ళు మెయిన్‌గా ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం మన నుంచి అది ఇంపార్టెంట్. ఓకే. ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటేనే మీరు హ్యాపీగా లీడ్స్ ఇవ్వగలుగుతారు. మీకు అంటే ఒక ప్లాన్ ఉంటుంది. ఓకే. సో, బిజినెస్ ఎక్స్‌పెక్టేషన్స్ ఖచ్చితంగా మీరు ఫైండ్ ఔట్ చేయగలగాలి. దీని తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మార్కెట్ అనాలిసిస్. ఓకే. మార్కెట్ ఎలా ఉంది? సో, దీన్ని బేస్ చేసుకొని మనం స్ట్రాటజీస్‌ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. మార్కెట్ ప్రాఫిట్‌లో ఉందా? లాస్‌లో ఉందా? ఆ పర్టిక్యులర్ మార్కెట్‌కి, ఆ పర్టిక్యులర్ ఇండస్ట్రీకి ఆ లొకేషన్‌లో డిమాండ్ ఉందా? మన కాంపిటీటర్స్ ఎలా ఉన్నారో, వాళ్ళ సర్వీస్ ఎలా ఉంది? వాళ్ళ ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళని మనం రీచ్ అవుతామా? వాళ్ళకన్నా ఇంకా బెటర్ ఎలా చేయాలి? వాళ్ళకి డ్రాబ్యాక్స్ ఏంటి? వాటిని మనం ఎలా ఓవర్‌కమ్ చేస్తాము? సో, ఇవన్నీ పాయింట్ చేయడం వల్ల మనకేంటంటే ఒక ఐడియా వస్తుంది. సో, మార్కెట్ అనాలిసిస్ కంపల్సరీ అండి. ఇది ఖచ్చితంగా మనం చేయాల్సిందే. చేస్తే మనకి బెనిఫిటు. దీని నెక్స్ట్ స్టెప్ ఏంటంటే గుడ్ సపోర్ట్. గుడ్ సపోర్ట్ ఎక్కడి నుంచి రావాలి? కంపెనీస్ నుంచి రావాలి. బిజినెస్ హెడ్ నుంచి రావాలి. మీ టీమ్ లీడ్ నుంచి రావాలి. మీ టీమ్ మేనేజర్ నుంచి రావాలి. అండ్ మీ టీమ్ మెంబర్స్ నుంచి గుడ్ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఈ వర్క్ చేయాలనుకుంటే. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే మీ ఒక్కరి వర్క్ కాదండి. యాస్ ఎ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వర్క్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్‌సిఓ వర్క్ చేస్తే అండ్ వెబ్‌సైట్ డిజైన్ సంబంధించిన వర్క్ వేరే ఉంటాం. వాళ్ళకి మీకు సపోర్ట్ ఉందా? లేదా? సోషల్ మీడియా పర్సన్ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ ఉందా? లేదా? కంటెంట్ రైటింగ్‌కి సపోర్ట్ ఉందా? లేదా? గ్రాఫిక్ డిజైన్ నుంచి మీకు సపోర్ట్ ఉందా? లేదా? సో, వీళ్ళందరి సపోర్ట్ అనేది మీకు ఖచ్చితంగా ఉండాల్సిందే. సో, ఇదేంటంటే టీమ్ వర్క్. డిజిటల్ మార్కెటింగ్ కూడా టీమ్ వర్క్. ఒకళ్ళు చేయొచ్చు. బట్ టైము చాలా తీసుకుంటుంది. బట్ తక్కువ టైంలో అంటే ఖచ్చితంగా టీమ్‌తో చేస్తే మీకు మంచి రిజల్ట్స్ వస్తుంది. సో, మీ టీమ్ దగ్గర నుంచి పర్ఫెక్ట్ సపోర్ట్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీ వాళ్ళు మీకు ఇచ్చారనుకోండి. సో, వాళ్ళ దగ్గర నుంచి మీకు సపోర్ట్ ఉందా లేదా? మీకు కావాల్సిన ఇన్‌పుట్ వాళ్ళు ఇస్తున్నారా లేదా? ఓకే. వాళ్ళ దగ్గర ఆల్రెడీ డేటా ఉంది. ఆ డేటా మీకు ప్రొవైడ్ చేస్తున్నారా లేదా? వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ ఉందా లేదా? సో, ఇవన్నీ ఏంటంటే మనం కన్సిడర్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు మంచి పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసరికి పీఓసీ మెంటాలిటీ. పీఓసీ ఏంటి ఇక్కడ? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీలాన్స్ చేస్తున్నారు. లేకపోతే మీరే ఒక కంపెనీలో డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ చేస్తున్నా కూడా మీకు క్లయింట్స్ మీకు డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ చేయాలని చెప్పేసి మీకు ఒక టాస్క్ ఇస్తే సో, ఆ టాస్క్ మీరు యూటిలైజ్ చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర నుంచి మీకు సపోర్ట్ ఇవ్వాలి. సో, ఆ సపోర్ట్ ఇవ్వాలంటే అతని మెంటాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు మీకు మంచి ఫ్రెండ్లీనెస్ ఉండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ టైంకి ఇచ్చేసి, మంచి కమ్యూనికేట్ చేస్తే, మీ వర్క్ చాలా ఈజీగా అయిపోతుంది. మీకు అలా కాకుండా మీకు జస్ట్ డిస్టర్బెన్స్ చేయనని చెప్పేసి వాళ్ళ వర్క్ వాళ్ళు చేసేసుకుంటే మీకు ఏ ఇన్‌పుట్స్ లేకుంటే, ఆ ఇన్‌పుట్ గ్యాదరింగ్ మీకు చాలా టైం అంతా వేస్ట్ అవుతుంది. సో, దానికి మీకు పేమెంట్స్ లేకపోతే మరి మీ టైం అంతా దీనికే సరిపోతుంది. సో, వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా మీకు సపోర్ట్ అనేది వచ్చి తీరాల్సిందే. మీరు అది అడగండి. మీరు ఏ వర్క్ తీసుకున్నా గూడా డిజిటల్ మార్కెట్‌కి సంబంధించిన ఏదైనా వర్క్ తీసుకున్నా గూడా మీరు ఖచ్చితంగా ఇన్‌పుట్స్ అడగండి. వాళ్ళ మెంటాలిటీ చూడండి. వాళ్ళది ఒకవేళ ఏదైనా వర్క్స్ ఉంటే కన్విన్స్ చేయండి. నాకిది కావాలి, ఇది కావాలి, ఈ ఇంపార్టెంట్ కావాలని చెప్పేసి మీరు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఇస్తారు. ఒక మంచి ర్యాపర్ మెయింటైన్ చేసుకుంటే మీకు మీ వర్క్ ఈజీగా అవుతుంది. అండ్ మీరు బెస్ట్ ఇన్‌పుట్ గూడా వాళ్ళకి ఇవ్వగలుగుతారు. ఓకే. సో, అది బెస్ట్. సో, మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ కంపల్సరీ ఉంటుందండి. ఇది. నెక్స్ట్ ఏంటంటే కమ్యూనికేషన్. సో, కమ్యూనికేషన్ అనేది ఖచ్చితంగా మనం ఉండాలండి. టీమ్ మెంబర్స్ కానీ, బిజినెస్ హెడ్ గానీ, లేకపోతే బిజినెస్ మేనేజర్స్ గానీ, సో, ఎవరితో ఉన్న కమ్యూనికేషన్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిందే. మీకేమైనా ఇష్యూ వస్తే ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. పలానా ఇష్యూ వచ్చింది. ఇది సాల్వ్ చేయాలి. ఇప్పుడు టీమ్ మెంబర్స్ ఏమైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే ఇమ్మీడియేట్‌గా చెప్పాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వెబ్‌సైట్ క్రాష్ అయింది. అది మీకు తెలీదు. ఓకే. మీరు వర్క్ చేస్తూనే ఉన్నారు. సో, వెబ్‌సైట్ క్రాష్ అయినప్పుడు మీరు వర్క్ చేసినా అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ పెయిడ్ క్యాంపెయిన్ చేసినట్టు ఆ అమౌంట్ మొత్తం మీకు కొలాప్స్ అయిపోతుంది. సో, వాళ్ళు వెబ్‌సైట్ మెయింటెనెన్స్‌లో ఉంది. మీరు గూగుల్ యాడ్స్ గాని, ఫేస్‌బుక్ పెయిడ్ క్యాంపెయిన్స్ కానీ పాస్ చేయండి అని వాళ్ళు ఇన్‌పుట్ ఇస్తున్నారా లేదా? సో, ఈ కమ్యూనికేషన్ లేకుంటే మాత్రం మీరు
పెయిడ్ క్యాంపెయిన్స్ దేన్ని చేసినా కూడా లాస్ అయిపోతుంది. ఒకవేళ వెబ్‌సైట్ గాని, అప్లికేషన్ క్రాష్ అయితే. సో, ఇలా కమ్యూనికేషన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. డైలీ ఉండాలి. ఇన్ కేస్ ఎవ్రీ అవర్ ఉండాల్సిందే. టీమ్ మెంబర్స్ అయితే. సో, ఒక టీమ్ వర్క్ చేయాలంటే ఎన్ని ఇన్‌పుట్స్ మనం తీసుకోవాలండి. సో, ఈ రిక్వైర్‌మెంట్ గ్యాదరింగ్ మనకి చాలా ఇంపార్టెంట్. మనం ఒక డిజిటల్ మార్కెటింగ్ యాక్టివిటీ చేస్తున్నామంటే సపోర్ట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇప్పుడు మీకు చెప్పిన 9 పాయింట్స్ ఏమైతే ఉన్నాయో బిజినెస్ టైప్, బిజినెస్ స్టాటస్, బిజినెస్ లొకేషన్, ఫైనాన్షియల్ స్టేటస్, బిజినెస్ ఎక్స్‌పెక్టేషన్స్, మార్కెట్ అనాలిసిస్, good support from team and management and business head, pure mentality who gives work to you, and communication between the team and also management. సో ఈ 9 పాయింట్స్ అనేది మీరు ఖచ్చితంగా ఉంటేనే మీరు వర్క్ చాలా ఈజీగా ఉంటుంది. ఇవి బేసిక్‌గా మీరు తీసుకొస్తున్న మెయిన్ రిక్వైర్మెంట్స్ ఉన్న కంపెనీ. ఓకేనా? సో, ఇది ఈ దీంట్లో కూడా అడ్వాన్స్ లెవెల్ మన ఫ్యూచర్ వీడియోస్ చేసుకుందాం. మన నెక్స్ట్ టాపిక్ గూడా మీకు నెక్స్ట్ స్టేజ్ ఎలా ఉంటుందంటే ఆహ్, మనకు కావాల్సినటువంటి స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ ఎలా ఇప్పుడు మీరు రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ మొదట తీసుకున్నారు కాబట్టి, దీన్ని బేస్ చేసుకొని మనం ఎలా స్ట్రాటజీ చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, మార్కెట్‌లో ఎలా రీచ్ అవ్వాలి, ఎక్కడ అమౌంట్ స్పెండ్ చేయాలి, ఎక్కడ మ్యాన్ పవర్ స్పెండ్ చేయాలి, ఎక్కడ టైమ్ స్పెండ్ చేయాలి ఒక ఐడియా వస్తుంది. సో, అది మనం నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇప్పుడు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కంప్లీట్‌గా ఈ డిజిటల్ మార్కెట్ అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అనేది మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి వీడియోస్ షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఐడియా వస్తది. ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారో వాళ్ళకి కూడా చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.